ప్రతి సంవత్సరం చిత్తూరు పట్టణంలోని బజారు వీధిలో జరుగుతున్న నడివీధి గంగమ్మ జాతరకు సంబంధించిన ప్రాంతాలను జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు పరిశీలించారు. మే 13 నుంచి 14 వరకు జరిగే గంగమ్మ తల్లి జాతర మహోత్సవాలు నేపథ్యంలో 500 మంది సిబ్బందితో పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. 24 గంటల పాటు జాతర ప్రాంతాలను సీసీ కెమెరాల ద్వారా నిరంతరం పర్యవేక్షణ కోసం ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని చెప్పారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి పిక్ పాకెటింగ్ లాంటివి జరగకుండా ప్రతి ఒక్కరిపై నిఘా ఉంచాలని ఎస్పీ సూచించారు. ఎస్పీ వెంట ఆలయ ధర్మకర్త సతీమణి సీకే లావణ్య, అడిషనల్ ఎస్పీ ఇన్ఛార్జ్ అడ్మిన్ ఎస్ఆర్ రాజశేఖర్ రాజులు ఉన్నారు. సపోజ్ కానిస్టేబుల్స్ కి మీ ఇమీడియట్ గా ఉన్న పైన ఎస్ఐ ఎవరు, ఎస్ఐస్ కి మీ పైన ఇన్స్పెక్టర్ ఎవరు ఉన్నారు, డిఎస్పీ ఎవరు ఉన్నారు, క్లారిటీ ఉందా? తెలుసు. ఓవరాల్ గా మనం ఇప్పుడు ఇక్కడ చూశారు మొత్తం ఎక్కడ జరుగుతుందో ఐడియా ఉందా? ఈ గంగమ్మ జాతరకు సంబంధించి ఫస్ట్ టైం ఎవరైనా చేసేవాళ్ళు ఉన్నారా మీరు? ఇదే ఫస్ట్ టైం సార్. ఓన్లీ ఎస్ఐ అండ్ ఇన్స్పెక్టర్. సో టీసీలు ఒకళ్ళిద్దరు అంతే. సో మిగతా వాళ్ళంతా ఇంతకుముందు చేసిన వాళ్ళేనా? మొత్తం చిత్తూరు టౌన్ లో సంబంధించి ఇప్పుడు మొత్తం అందరు కలిపేది. సో 11 లొకేషన్స్ లో ఈ రోజు గంగమ్మ జాతరకు సంబంధించి జరుగుతుంది. 13, 14 తారీఖు మొత్తం కూడా గంగమ్మ జాతరకు సంబంధించి జరుగుతాయి. ఈ రోజు సాయంత్రం నుంచి అంటే రాత్రికి మొదలుపెట్టి రేపంతా కూడా దర్శనాలు జరుగుతుంటాయి. ఆ నెక్స్ట్ రోజు సారా ఇవ్వడము, అలానే ప్రొసెషన్స్ అండ్ ఒక 3-4 లొకేషన్స్ లో ఆర్కెస్ట్రా, నెక్స్ట్ అంటే దేవుళ్ళు దేవతలకు సంబంధించిన పాటలు అవి జరుగుతుంటాయి. ఓకేనా? సో ముఖ్యంగా గమనించాల్సిన వాటిలో కొన్ని చూస్తూ వచ్చే వాళ్ళంతా కూడా మ్యాక్సిమం అర్థమైందా 99% కూడా ఓన్లీ భక్తితో వచ్చేవాళ్ళు ఉంటారు. సో వాళ్ళతో ఎవరు ర్యాష్గా మాట్లాడద్దు. అండ్ ఎవరో 1% ఉంటారు తాగేసి రావడం, లేకపోతే పిక్ పాకెటింగ్ చేయడం, అట్లాంటివి ఉంటాయి. సో వాళ్ళ మీద మన నిఘా అనేది ఖచ్చితంగా ఉండాలి. అర్థమవుతుంది కదా? సో క్యూ లైన్లో ఉండే వాళ్ళని చూస్తూ ఉండండి ఏం చేస్తున్నారు, ఎలా ఉంది. ఒకవేళ క్యూ సర్చ్ అయింది అంటే ఎక్కువ మంది వచ్చేసారంటే ఏం చేయాలి? ఖచ్చితంగా మనము ఎవరైతే సార్ వాలంటీర్స్ ఉన్నారు, అలానే ఎన్సీసీ స్టూడెంట్స్ ఉన్నారు, వీళ్ళతో కూడా కోఆర్డినేట్ చేసుకొని క్యూ లైన్స్ మేనేజ్ చేయడం ఇంపార్టెంట్. పోయిన సంవత్సరం కంటే కూడా క్యూ లైన్ ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సో ఒకేసారి ఆల్మోస్ట్ అక్కడ 6-7,000 మెంబర్స్ కూడా క్యూ లైన్లో నిల్చోడానికి కెపాసిటీ ఉంది. నెక్స్ట్ ఒకవేళ ఫుడ్ రీచ్ అవ్వకపోతే మీ దగ్గర ఇన్ఛార్జ్ ఇమీడియట్గా చెప్పండి, వాళ్ళు సెట్లో అనౌన్స్ చేస్తారు. సో మీ దగ్గరికి మీ పాయింట్ చేస్తే అక్కడికి బ్రేక్ఫాస్ట్ అయినా టిఫిన్ అయినా సరే అక్కడికి వచ్చేస్తాయి. లంచ్ రాకపోయినా డిన్నర్ రాకపోయినా సో ఏదన్నా సరే ఏమైనా ప్రాబ్లం ఉన్నా ఇమీడియట్గా సెట్లో చెప్పేసేయండి. అభివృద్ధి అంటే నారాయణ, నారాయణ అంటే అభివృద్ధి. నారాయణ మాటిస్తే అది పరిష్కారం కావాల్సిందే. భగత్ సింగ్ కాలనీ వాసులకు ఇచ్చిన మాటను 11 నెలల్లో నెరవేర్చిన అపర భగీరథుడు మన రాష్ట్ర మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ గౌరవనీయులు శ్రీ పొంగూరు నారాయణ గారు 40 ఏళ్లుగా ఎదురు చూస్తున్న నెల్లూరు భగత్ సింగ్ కాలనీ వాసులకు ఇంటి స్థలాలు మంజూరు చేసేందుకు రాష్ట్ర మంత్రివర్గంలో ఆమోదం లభించింది. ఇది మంత్రి గౌరవనీయులు శ్రీ డాక్టర్ పొంగూరు నారాయణ గారి కృషితోనే సాధ్యం. భగత్ సింగ్ కాలనీలోని 1400 మంది పేదల జీవితాల్లో వెలుగులు నింపిన గౌరవనీయులు శ్రీ డాక్టర్ పొంగూరు నారాయణ గారికి నిండు మనస్సుతో హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. టీడీపీ నేతలు, కార్యకర్తలు, నెల్లూరు సిటీ నియోజకవర్గం. Hi Nilor, please subscribe to N3 TV.